కృషిని కూడా అభినందించారు. ధర్మం కోసం మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో సినిమా కూడా ఎంతో కొంత మనకి ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఇన్స్పిరేషన్గా పనిచేసింది అనుకుంటున్నారా మీరు? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఈరోజు ఇట్స్ ఆల్ అబౌట్ కాంప్లిమెంటింగ్. ఎందుకంటే వారు ఈరోజు పరిశ్రమలో ఇది ఒక పెద్ద సాహసం అంటాను నేనైతే. మన దేశంలో మన సంస్కృతి గురించి మాట్లాడడము నామోషి అయిపోయింది. అలాంటి తరుణంలో నిజంగా దర్శకులు దాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు, కళ్ళకు కట్టినట్టు చెప్పారు, యథార్థం చూపించారు. ఏ సంఘటన చూడండి, నిజంగా గోవుల గురించి అందరం మాట్లాడతాం కానీ ఒక ప్రముఖ నటులు బాలకృష్ణ గారు ఆ గోవులని ఎలా ఆ సన్నివేశం ఏంటి ఆయన ఇక్కడ మాటలేవండి, కానీ ఈరోజు కళ్ళకు చూస్తుంటే అంత ప్రముఖ నటులు కూడా ఆ గోవులను ఎలా చేరదీస్తూ గోవులతో మమేకమై చూస్తున్నప్పుడు అయ్యో ఇది ఎంత స్ట్రాంగ్ మెసేజ్ అండి. మాటల ద్వారానే కాదు, ఈరోజు ప్రతి సీన్లో మనం వీక్షిస్తూ ఉంటే కూడా మనకి సందేశాత్మకంగానే ఉన్నారు. మళ్ళీ యువత, అందులో అమ్మాయి క్యారెక్టర్ తీసుకుంటే ఆ అమ్మాయి ఏమంటుంది, రామాయ తత్వాన్ని ఎక్కడో విశ్వామిత్ర మహర్షి అప్పుడు త్రేతాయుగం నాటి అక్కడ చేసిన ఈరోజు రామలక్ష్మణులు ఆ యజ్ఞం భంగం కాకుండా చేసిన ఆ ఒక్క ఎక్స్పెరిమెంట్ అది ఏదైతే చేశారో దాన్ని ఈరోజు డీకోడ్ చేసే పరిస్థితిని తీసుకొచ్చి ఇవన్నీ కూడా మన శాస్త్రాల్లో నిక్షిప్తమైన వాటన్నిటిని కూడా డీకోడ్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా సందేశాత్మకంగా కూడా అద్భుతంగా, అసలు మీరు ఏ సన్నివేశం తీసుకున్నా కూడా యువతకి, పిల్లలకి, పెద్దలకి, అందరికీ ధర్మాన్ని నమ్మే ప్రతి భారతీయుడికి, భారతీయురాలకి అఖండ ఆదర్శం. నేనైతే అది చెప్తాను. ఎందుకంటే ఇంత ఎమోషనల్గా నేను ఎప్పుడు అంత పెద్ద కనెక్ట్ అవ్వలేదు. కాబట్టి ఈ రోజు ఇది అవసరం, ఈ రోజు నిత్యావసరంగా మారింది. కాబట్టి ఇది నేను నిజంగా ఫీల్ అయ్యి చెప్తున్నాను. ఇది నా మాటగా కాదు, నాకు తెలిసి మనం ఎవరైనా కూడా అది చూసిన ధర్మాన్ని ఆచరించేవారు, ధర్మాన్ని నమ్మేవాళ్ళు, సనాతన ధర్మం గొప్పతనం తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా అఖండాన్ని తప్పకుండా చూడాలనేదే నేను ఆశిస్తున్నాను. కాబట్టి ధర్మం నడిచే దారిలో మనం అందరం నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెప్పడం చాలా సులభం, కానీ సినిమా మాధ్యమం చాలా అద్భుతమైన పవర్ఫుల్ మాధ్యమం. ఒకరు వందలు వేల సంఖ్య కాదు, లక్షల సంఖ్య కాదు, కోట్ల సంఖ్యలో ఎంతో మందిని ప్రభావితం చేసే ఒక అద్భుతమైన మాధ్యమాన్ని ఇంత అద్వితీయంగా దర్శకులు ఆవిష్కరిస్తారని, అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా వారందరూ కూడా దానికి సంపూర్ణ న్యాయం చేశారు. మనం కూడా ధర్మాన్ని నమ్మే వాళ్ళగా, భారతీయ తత్వాన్ని అనుసరించే వాళ్ళం ఎవరైనా కూడా అఖండ లాంటి సినిమా తప్పకుండా చూస్తే అది ఎందరికో ఆదర్శప్రాయం. నాగా గురునాథ శర్మ గారు, మీరు ఈ సినిమాలో కలిసి పనిచేశారు. బోయపాటి గారితో మీకున్న అనుభవం, మీరు కూడా హిందూ ధర్మం కోసం ఎంతో కొంత ప్రయత్నం చేశారు, పాటల రూపంలో అద్భుతమైన పాటలు ఇచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది ఆ సినిమాలో మీరు భాగమైనందుకు? కామాక్షి పరదేవతకు నమస్కరిస్తూ, అఖండ తాండవం చిత్రం లాంటి ఒక యజ్ఞం, ఇది యజ్ఞమే, ఇది ఒక చిత్రం కాదు. ఇట్లాంటి యజ్ఞంలో నన్ను భాగం చేసినందుకు ముందుగా బోయపాటి సీన్ గారికి, థమన్ గారికి, నిర్మాతలకు, మహానుభావులు, అంత గొప్ప సినిమాలో నటించి తన జీవితాన్నంతా పెట్టి నటించిన బాలకృష్ణ గారు, అందరికీ నేను ముందు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది యజ్ఞమనే అంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నాం, ఇవన్నీ విషయాలు ఒక 2 రోజులు కూర్చొని చర్చించుకోవచ్చు హాయిగా ఇన్ని విషయాలు. కానీ 3 గంటల కేవలం పరిధిలో, ఆ 3 గంటల పరిధిలో ఇన్ని విషయాలు చెప్పగలగడం అంటే సామాన్యమైన విషయం కాదు. సనాతన ధర్మాన్ని ఒకరు సైకిల్ మీద వెళ్ళి ప్రచారం చేయొచ్చు, ఒకరు కారులో వెళ్ళి చేయొచ్చు, ఒకరు బస్సులో వెళ్ళి చేయొచ్చు, కానీ బోయపాటి సీను గారు వందే భారత్లో వెళ్ళి సనాతన ధర్మాన్ని ప్రచారం చేశారు. అంత వేగంగా వెళ్ళింది జనాల్లోకి. ఎందుకంటే ఆయన ముందు నుంచి ఒకటే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. ఇది భారతదేశం యొక్క ఆత్మ అన్నారు. ఇవాళ యమునా పాఠక్ గారు లాంటి వాళ్ళు కూడా ఆనందాశ్రువులు రాలుస్తున్నారు అంటే అది ఆత్మకు సంబంధించింది. ఈ చిత్రం ఆత్మకు సంబంధించింది కాబట్టే అంత కనెక్ట్ అవుతున్నారు ప్రజలు. ఎందుకు కనెక్ట్ అవుతారు అంటే ఇది మన ధర్మం, మన పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది, మన జీవన విధానం ఏమిటి, మనం ఎట్లా మోక్షాన్ని పొందాలి, ఇవన్నీ ఒక పెద్ద సిలబస్ లాగా మన ఋషులు మనకు తయారు చేశారు. వాళ్ళ తపస్సు ఎంత గొప్పది, ఏమీ లేనిది అసలు సృష్టిలో ఏ పుస్తకము లేదు. వాళ్లకు దిగ్వీధులే పుస్తకములు, దిక్కులే పుస్తకములు. వాళ్లకు ఆ దిక్కులన్నీ చూసి వాళ్ళు తపస్సుతో ధ్యానించారు, వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకొని తర్వాతి తరాలకు ఉపయోగపడేలాగా దాన్ని నిక్షిప్తం చేశారు. ఆ వేదం ఎంత గొప్పది అంటే సృష్టిలో వచ్చిందే కదా. అందుకే అఖండ హైందవం రాసేటప్పుడు కూడా ధర్మం గురించి రాయాలి అంటే వేదాంత విహిత సంజాత విధి విధ వరధర్మం కాలకాలాంత కథన సంధాన కృత యుగధర్మం. అది వేదాంత సంజాతము, వేదము నుంచి పుట్టినది, వేదాంతము దాకా ఉన్నది. ఇవాళ మందిరోద్ధార మను సదాచార మణిమయ ధర్మం మహితం.
ఎందుకు మందిరోద్ధారం అంటే ఆలయము. ఇంత సనాతన ధర్మానికి భూమి మీద ఏం చూపించాలి? ఒక ఆకారం కావాలి మనకు చూడ్డానికి. అది ఒక ఆలయం రూపంలో మనకు ఆ సనాతన ధర్మాన్ని మనం తెలుసుకోవడానికి, ఆచరించడానికి ఒక 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 స్థలం ఏర్పడింది ఆలయము అనే రూపంలో. మందిరోద్ధార మను సదాచార మణిమయ ధర్మం మహితం సకల సద్భావ సాంద్రగీతం శృతి పురాణైక సుప్రభాతం. సకల సద్భావములు, మన ధర్మములో ఇతరులకు హాని కలిగించేటువంటి ఒక్క విషయము లేదు. ఎందుకంటే ఇది ప్రకృతితో మమేకమై సాగిస్తున్నటువంటి జీవనం మనది. మనం చిన్న చీమను కూడా హాని తలపెట్టే బుద్ధి మనకు కనపడదు మన ధర్మంలో. మనం ప్రకృతిని ఆరాధిస్తున్నాం, ఎందుకంటే మనం కూడా ప్రకృతిలో భాగమే అనే సత్యాన్ని ముందు గ్రహిస్తున్నాం. అందుకే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అన్నారు. ఇది చాలా వక్రీకరించిన భావంలో వాడుతుంటారు చాలామంది. అంటే గుడికి ఎందుకండి, ఆలయం ఎందుకండి, మనం జీవుడే దేవుడు, నాది శరీరమే దేవాలయం అన్నట్టు. ఋషులు ఒక మాట చెప్తే ప్రమాణపూర్వకంగా ఉంటుంది. ఊరికే ఏదో అట్లా నోటికి వచ్చింది మాట్లాడి అట్లా వదిలేసేవాళ్ళు కాదు ఋషులు. జీవో దేవ సనాతనః అంటే నీకు ఈ సృష్టిలో నుంచి ఏర్పడిన నీ శరీరమే ఆలయమురా, అందులో ఉన్న జీవుడే భగవంతుడు, ఆయనే నీలో జీవుడుగా ఉన్నాడు. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఆలయానికి వెళ్ళాలి. నీకు ప్రతిబింబం, బింబ ప్రతిబింబ న్యాయం అంటారు, అది కనపడాలి కదా. ఈ సత్యం తెలుసుకోవడం చాలా సులభం, చెబితే అయిపోయింది. కానీ జీవితం అంతా దీన్ని పాటించాలంటే ఎంత నిష్ఠ కావాలి, ఎంత పట్టుదల కావాలి, ఎంత అకుంఠిత దీక్ష కావాలి. ఇది ఎక్కడ దొరుకుతుంది? నిరంతరము ఆలయానికి వెళ్ళి దర్శించుకోవడం వల్ల, ఆ భగవంతుడితో సంధానం కావడం వల్ల ఏర్పడుతుంది. అటువంటి ఆలయాలను పునరుద్ధరించుకోవాలి. మన ఆలయాలు, మన గ్రామాలలో ఆలయాలు, పెద్ద పెద్ద ప్రసిద్ధమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి, వెళ్ళవలసిందే. ఎందుకంటే ఆ శక్తి చాలా గొప్పది. కానీ మన ఊరిలో, మన ఇంటి పక్కన ఉన్న ఆలయం కూడా గొప్పదే. దానిని కాపాడుకోవాలి అని చెప్పినటువంటి ఒక గొప్ప సందేశం మనం అఖండ 2లో చూస్తాం. ఇటువంటి విషయాలు కోకొల్లలు. ఒక్క ఆలయం గురించి, ఎన్ని ధర్మాల గురించి విపరీతముగా, అంటే చాలా విశ్లేషణపూర్వకముగా, చాలా గొప్పగా చెప్పినటువంటి చిత్రం ఈ అఖండ 2. దాంట్లో పనిచేసినందుకు నేను, కళ్యాణ్ చక్రవర్తి గారు, మేమంతా నిజంగా గర్విస్తున్నాం. ఎందుకంటే ఇది ఊరికే ఒక సినిమాకు పనిచేయడం కాదు, ఇది మన జీవితము, మన జీవితము, మన ధర్మము, మన దేశము. భారతం అంటున్నాం, అందుకే మన దేశాన్ని. భా అంటే ప్రకాశము, భారతము ఎప్పుడూ ప్రకాశముతో ఆ కోరిక ఉంటుందంటే ఎప్పుడూ ప్రకాశముగా ఉండాలి, వెలుగు వైపే ఉండాలి. మన జీవితం ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని కోరుకునే జనాలే భారతీయులు. ఆ దేశమే భారతదేశం. మనము వెలుగులో ఉంటూ ప్రపంచానికి వెలుగును ప్రసరిస్తూ ఉంటాం. అటువంటి భారతదేశంలో ఇటువంటి చిత్రం రావడం, దాంట్లో మేమంతా పనిచేయడం, ఇదంతా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. కళ్యాణ్ చక్రవర్తి గారు